క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం శైలు వస్తున్నానమ్మా. దాసీ భూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఏంట్రా పొద్దున్న హ్యాండిక్యామ్ తోటి స్కూల్ కి టైం అవుతుంది వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఇంతేనమ్మా. పెద్ద కెమెరామెన్ అవుతాం. వందే ముకుంద ప్రియా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమస్తుతే. శైలు ఏంటమ్మా అన్నయ్య లేపు. వాడు ఇంకా లేవలేదా? పుట్టినరోజు కూడా ఏంటమ్మా ఇంకా లేకపోవటం? రే క్రాంతి, నువ్వు వెళ్ళి లేపరా. అమ్మా, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావే. ఏంట్రా నిన్ను కనడమా? కాదు, ఇంకొకరిని కనకపోవటం. మరి లేకపోతే ఏంటమ్మా? నువ్వు అక్కకు పని చెప్పావు, తను నాకు చెప్పింది. మరి నేను ఎవరికి చెప్పాలి? నువ్వే ఒక ఎక్స్ట్రా, నీకు ఇంకో తోక. నేనే వెళ్ళి పిలుస్తాలే. అనయ్య అనయ్య లేవరా, ఇవాళ నీ బర్త్డే. లేచి స్నానం చేయి. పుట్టిన వెంటనే లేచి ఎవరు స్నానం చేయరు, పడుకొని ఉంటారు. అయితే పడుకొని ఇవే నష్ట పెట్టేస్తాం. చెప్తా, పుట్టిన వెంటనే ఎవరూ స్నానం చేయరు, చేయిస్తారు. నీ చేయిస్తాగా. తిండి పెట్టి ఎక్కడికి వెళ్ళాడు వీడు? అన్నయ్య భయపడింది. నన్ను భయపడతాను. అన్నయ్య అయిపోయావు. అబ్బా ఏంటమ్మా ఇంత వేడిగా ఉన్నాయి? ఊదుకుని తాగరా. చూడు చూడు సైలెంట్. ఉండవే వెళ్ళి టిఫిన్ చేయి. ఎప్పుడు అంతే. హ్యాపీ బర్త్డే నాన్న. థాంక్స్ అమ్మా. ఉట్టి గ్రీటింగ్స్ ఏనా, గిఫ్ట్ ఏం లేవా? లేకపోవడం ఏంట్రా, నువ్వు పుట్టినప్పటి నుంచి నరసింహస్వామికి బోలెడు మొక్కులు మొక్కుకున్నాను. అన్ని మొక్కులు ఈ రోజే తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, గుడికి వెళ్ళాలి. నా చిన్నప్పటి నుంచే నరసింహస్వామిని చూస్తున్నాను. నాకు ఆయన కొత్త కాదు, ఆయనకి నేను కొత్త కాదు. మధ్యలో ఈ మొక్కులు కూడా ఏంటమ్మా? అయినా గుడికి బలవంతంగా తీసుకెళ్ళకూడదు తెలుసా? ఇప్పుడు నువ్వు మాతో గుడికి రాకపోతే ఆ నరసింహస్వామి నిన్ను గుడికి రప్పించుకుంటాడు చూడు. సారీ అమ్మా, నేను ఈరోజు శ్యామ్ గారి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఎరా బర్త్ నంబర్ ఎంత? 69. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏ ఏంటో అడుగున్నావు? నాకు జాబ్ వచ్చిందని ఆనందం కన్నా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందిరా. మన బ్యాచ్ లో ఫస్ట్ టైం జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం. చీర్ అప్ మ్యాన్. కంగ్రాట్స్ రా బావా, నీ పంట పండింది. నీ కట్టు ఇటు అమ్మాయిలే ఎంజాయ్. ఓకే పట్టుకెళ్ళు. ఇదేట్రా బాటిల్ ఓపెన్ చేస్తుంది? ఓపెన్ చేయకుండా వాటర్ లో పడతాం అంటే ఇది మినరల్ వాటర్ కదా? జస్ట్ జనరల్ వాటర్. ఏటా నువ్వు ఎప్పుడు ఇంతే? రేయ్, నేను వెళ్ళొస్తాను. బై రా. ఓకే రా. బై రా. బై రా. బై రా. బై. రేయ్, నేను హైదరాబాద్ వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తానే. అరే మామ, శ్యామ్ గడు భలే సెటిల్ అయిపోయాడు రా. మనం ఎప్పుడు సెటిల్ అవుతాం ఏటో. ఫిగర్ అదిరిందిరా. ఏంట్రా అన్నావు? ఫిగర్ అదిరిందాను. ఫిగర్ కదా గోపదరింది. నువ్వు ఉండే ఎందుకు కొట్టావు? ఫిగర్ అని ఎందుకన్నావు? మరి ఇంకేమంటావు? ప్రజల్లో రాజకీయ నాయకులు ఓటర్లు అంటారు, జైలర్లు ఖైదీలు అంటారు, డాక్టర్లు పేషెంట్లు అంటారు. అలాగే మేము అందమైన అమ్మాయిలు ఫిగర్లు అంటాం తప్ప. ఓట్లేసే వాళ్ళని ఓటర్స్ అంటారు, రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు అంటారు, నేరం చేసి జైలుకి వెళ్తే ఖైదీలు అంటారు. నీకోసం ఏమైనా మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని నేనేమైనా సిగ్నల్ ఇచ్చానా ఫిగర్ అని అనడానికి? ఓహో, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటే ఫిగర్ అనొచ్చా? అనొచ్చు. అంటే మీరు ఫిగర్ అంట, ఇది పతివ్రత అంట. చూసుకోండి. ఏమే మగరాయిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని స్టైల్ కొడుతున్నా నేను ఫిగర్ అనుకోడు కానీ చీర కట్టుకుని నేను అనొచ్చా? అన్నారు వాడుతూ అన్నాను. మరి నన్నే కదా ఎందుకొస్తున్నాయి? ఎందుకు రా అమ్మాయిలు ఏడిపిస్తావు? ఏం చేసినా ఈ ఏజ్ లోనే రా. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కుదరవు. ఏజ్ అయిపోతుందా బాబాయ్? నేను మ్యారేజ్ అయిపోతున్నా బాయ్. అయ్యో వీడు బాపడరా బాబు. ఇలా కౌరులు చెప్పిన వాళ్ళంతా ఏదో రోజు ఎవరో అమ్మాయి ప్రేమలో పడి లోతుగా మునిగిపోతారో ఈత వచ్చినా లాభం లేదు. అయినా మన రాజుగారి కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిరా. పొట్టడం ఏంట్రా, ఈ పట్టికి పెరిగి పెళ్లికి రెడీమేడ్ గా ఉంటది. జాగ్రత్త, నా చేయి పట్టుకో. రాజుగాడేడ్రా? మన రాజుగాడు అమ్మాయితో. నేను చెప్పాను కదరా, ఇప్పుడే ప్రేమలో దిగుతున్నాడు. ఏ రేంజ్ లో మునిగిపోతాడో చూడు. ఎంత ఇవ్వమంటావు? 300 ఇవ్వండి అమ్మా. ఏంటి డబ్బులే? డబ్బులే. ఇంకో మాట చెప్పు. పోనీ 200 ఇవ్వండి. నేను చెప్పేదా? చెప్పండి. నువ్వు దయచేయి.
ఓ 200 అంట 200 వీడు కాబట్టి ఇంకోటి దొరకడు. ఏ బాబు ఇలారా. ఏంటి సార్? రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావు? 200-300 అండి. ఈ 500 ఉంచుకొని ఆ బిళ్ళ చొక్క ఒకసారి. చూసారా, అమ్మాయిని చూసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోర్టల్లో గెటప్ మార్చేసాడు. ఇది చాలా డెప్త్కి వెళ్ళిపోతాడు. ఏంటి మామగారు, కూలీ కావాలా? ఏంటైనా నీకు 300 కావాలా? 300? అంత వద్దండి, 30 రూపాయలు ఇవ్వండి చాలు. ఇదిగో అక్కడికి వచ్చి మళ్ళీ తగువ పెట్టుకున్నావంటే నేను ఊరుకోను. అబ్బే అలా చేయనండి. ఆ. పాప గారు, ఆ పెట్టి కొంచెం పైన పెట్టండి. పద పద. వీడి ప్రేమలో పడ్డాడు రా, ఇప్పుడప్పుడే మనం పట్టించుకోడు. పదండి. ఏంటో చూస్తున్నాడు. నానమ్మా, నాకెందుకో ఇతను పోర్టర్ కాదేమోనని డౌట్. నీకందరి మీద డౌటే. పద. ఏంటి సార్ కాలర్ పట్టుకున్నారు? నా దగ్గర టికెట్ ఉంది. ఆవిడని ఎందుకు గిల్లేవరా? నడువు అందంగా ఉంటాను. ఏంటి సార్ కొడతారు? చెంప చండాలంగా ఉంటేను. టికెట్ ఉన్నది ప్రయాణించడానికి కానీ ప్రయాణికుల్ని గిల్లడానికి కాదురా. పోరా ఇడియట్. లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. టికెట్ ప్లీజ్. అమ్మో, ప్లాట్ఫామ్ గా ఎక్కువైపోయారు. న్యూసెన్స్. ఇదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అయిపోయింది? టికెట్ ప్లీజ్. ఏ ఆగు, నిన్నే. పోటాను సార్. లైసెన్స్ ఏది? అదొకటి ఉందా? ఇంట్లో మర్చిపోయానండి. అయితే ఫైన్ కట్టు. డబ్బులు లేవండి. ఉంటాయి, తీ. నిజంగా లేవు సార్. ఏమొచ్చింది? చదువు. కొత్త పరిచయాలు లాభదాయకం. ఇవ్వు. ఇది మా నాన్న నిజాయితీగా సంపాదించుంటే నా దగ్గరికి వస్తుంది. తీసుకోండి. జాగ్రత్తగా అన్ని పెట్టించి. అలాగే మామగారు, మనాలే జాగ్రత్త పెట్టు. అలాగే సార్. వచ్చావా? అతను పోర్టర్ కాదు నానమ్మా, ఇక రాడు. వస్తాడే. అడుగో వచ్చేసాడు. నానమ్మా చూసావా, డ్రెస్ కూడా తీసేశాడు. పోర్టర్ కాదంటే నువ్వు నమ్మడం లేదు. ఎంత పోటర్ అయితే మాత్రం ఆ డ్రెస్ వేసుకుని ఊరంతా తిరుగుతావా? బయటికి వేసుకుని వెళ్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారండి. చిన్న పిల్ల, దానికేం తెలియదులే బాబు. డ్రైవర్ నువ్వు పోనీవయ్యా. అసలు పోర్టర్కి హోటల్ వరకు పనేంటి నానమ్మా? వద్దని చెప్పు నానమ్మా. అబ్బా నువ్వు ఉండవే. నేను ఎలాగో సింహాచలం వెళ్తున్నాం కదా అని గుళ్ళో మీకు అన్ని దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నాను. వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాను. బాబు దాని మాట నేను పట్టించుకోకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 1 AC స్వీట్ రూమ్ ప్లీజ్. నేమ్ ప్లీజ్ మేడం. ఐఎమ్ బాను ఫ్రమ్ హైదరాబాద్. భాను, పేరు బాగుంది. రూమ్ నెంబర్ 101. థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడే ఉండు బాబు, మేము రెడీ అయ్యి వస్తాం. అలాగే మామ రాదా? గారు. రా. నేను ఎక్కడికి వెళ్తాను? అక్క బాగుంది. మీ అక్క కాదు, ఆ లిఫ్ట్ వెళ్ళిన అక్క. ఏ నేను బాలేనా? నువ్వు బాగున్నా కానీ గడ్డమే నాట్ మ్యాచింగ్. నాట్ మ్యాచింగ్? తీసేస్తే బెటర్. అయితే తీసేద్దాం. ఈ కీస్ తీసుకోమ్మా, మేము గుడికి వెళ్ళి వస్తాం. ఓకే మేడం. ఎక్కడా ఈ సింహాచలం కుర్రాడు? ఓ మామగారు, ఏం మామగారు రెడీయా? అయ్యో ఆ బ్యాగ్ లేవండి. ఏమిటయ్యో ఇంతలోనే కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యావు? ఏంటో మీలాంటి పెద్దవాళ్ళతో బయటికి వెళ్ళేటప్పుడు మా ఆసిపోయిన గడ్డ ఎందుకని నీట్గా షేవ్ చేయించుకున్నాను. గట్టిగుడివే. అవును, భానుగారు ఎక్కడండి? వెనకొస్తా ఉంది. ఎవరు? మన భానుగారేనా? నమ్మలేకపోతున్నానండి. ఆహా, ఆ బ్రహ్మదేవుడు ఎంత గొప్ప మెకానిక్. ఎందుకని? లేకపోతే సృష్టిలోని అందమైన పాటలను అసెంబ్ల్ చేసి మీ మనవరాలా మలిచాయండి. అజంతా శిల్పం. అచ్చి మీ పోలికే. అంతొద్దురా, అంతొద్దు రా. చూసావా? పద నానమ్మా.